బూర ఊదినప్పుడు ఎవరు సిద్ధముగా ఉంటారు? బూర. ఏ బూర అంటే కడబూర బూర. మనము ప్రతి ఒక్కరము కూడా ఈ భూలోకంలో ప్రతి ఒక్కరం ప్రభు రాకడ కోసం ఎదురు చూస్తున్న వారు చాలామంది ఉన్నారు. ప్రభు రాకడ కొరకు సిద్ధపరుచున్న వారు ఉన్నారు. కానీ ఏ సమయంలో ప్రభు వస్తాడో ఎవరికి తెలియదు. కానీ ఆయన వచ్చేటప్పుడు ఒక కడబూర శబ్దం వినపడిద్దని బైబిల్ స్పష్టంగా చెబుతుంది. అయితే కడబూర శబ్దము వినాలి అంటే వినడానికి అది ఎంతమంది కాసుకొని ఉంటున్నారు, ఎంతమంది ఆ కడబూర శబ్దాన్ని వినటానికి అంత విశ్వాసం కలిగి జీవిస్తున్నారు. చూడండి, బైబిల్లో మనకు స్పష్టంగా తెలియపోస్తుంది. బైబిల్లో ఆ కడబూర శబ్దముల గురించి ఎప్పుడు జరుగుతుంది? అక్కడ 15వ అధ్యాయం 52వ వచనాన్ని మనకు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇదిగో నీకొక మర్మము తెలియచేస్తున్నాను, మనమందరము నిద్రించదము కానీ నిమిషములో ఒక రెప్ప పాటున కడబూర మోగగానే మనమందరము మార్పు పొందిదము. బూర మోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము. క్షయమైనది ఈ శరీరము అచేతను ధరించుకోవాల్సి ఉంది. చాలండి. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గ్రహించండి. ఇక స్పష్టంగా తెలియచేస్తుంది. ఒక మర్మము మనకి తెలియచేస్తున్నాడు పౌలు గారు. ఈ యొక్క కొరింథీయుల రాసిన పత్రికలో మనం జీవిస్తున్నాం. కడబూర శబ్దం వినగానే రెప్పపాటున మనము ఆ కడబూర శబ్దం వినగానే సమాధులు తెరవబడతాయి. సమాధుల్లో ఉన్నవారు లేపబడతారు, అచేతను ధరించుకుంటారు, మహిమ శరీరాన్ని ధరించుకుంటారు. అయితే ఈ కడబూర శబ్దం విన్నప్పుడు మాత్రమే వీరి సమాధులు తెరవబడతాయి అనేది స్పష్టంగా తెలియచేస్తుంది. మరొకసారి దాన్ని జాగ్రత్తగా ఒక్కసారి మనం చదివితే స్పష్టంగా మనము ఇంకా అర్థమైంది. మరొకసారి చదువుతాం మాటనే. ఇదిగో నీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక్క రెప్పపాటున కడబూర శబ్దం వినగానే మనమందరము మార్పు పొందిదము. హల్లెలూయా. చేత గ్రహించండి ప్రేమైన దేవులారా, అనేకులు చనిపోయిన వారు ఉన్నారు, అంటే ప్రభునందు నిద్రించిన వారు ఉన్నారు. అయితే ఇంకా నిద్రించకుండా వారు ఉన్నారు. ప్రభునందు విశ్వాసం ఉంచి ప్రభు రాకడకో ఎదురు చూస్తున్న వారు ఉన్నారు. అయితే మనము ఇప్పుడే ప్రభు వచ్చాడు అనుకుందాం, ఈ క్షణమే ప్రభు వచ్చాడు అనుకుందాం. ఈ కడబూర శబ్దం వినగానే ఎంతమంది ఆ రెప్పపాటున మార్పు పొంది ఎత్తబడేవారు ఎంతమంది ఉంటారు అనేది మనం విశ్వాసము మనకు తెలియపరుస్తుంది. జాగ్రత్తగా గ్రహించండి. నేను ఇప్పుడు ప్రభు వచ్చిన ఆ కడబూర శబ్దం నాకు వినపడ్డా కానీ నేను ఇప్పుడే రెప్పపాటున నేను మార్పు పొంది ఇప్పుడే ఆయనతో కూడా నేను ఎత్తబడతాను అని మనం అంత విశ్వాసం మనలో ఉన్నదా అనేది మనము పరీక్షించుకోవాలి. గడ్డగల్లు చూద్దామా? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మానవు ఎప్పుడు కూడా ఈ లోకంలో జీవిస్తుంది దేని కొరకంటే మనము ఈ లోకంలో జీవించటానికి కాదు, మనం యేసు ప్రభుని నమ్మింది. యేసు ప్రభుని నమ్మింది దేనికంటే ఒక ఆయన రాజ్యం వేరు, ఆయనతో కూడా యుగయుగాలు మనం ఉండాలని. ఈ లోకంలో మనం జీవిస్తే ఒక 70 సంవత్సరాలు జీవిస్తాం, లేకపోతే అధిక బలం ఉంటే ఒక 80 సంవత్సరాలు జీవిస్తాం, లేకపోతే రేపటి దినం మంది కాదు. అయితే ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ ప్రభుతో ఉండాలని, ప్రభుతో యుగయుగాలు ఉండాలని ఆశ కలిగి మనం ప్రభుని నమ్మి ఉన్నాం. గట్టిగా చూద్దామా? అయితే నమ్మిన నా సహోదరి జ్ఞాపకం చేసుకోండి, నమ్మిన నీవు ఎప్పుడు మార్పు పొంది ఉన్నావు? అసలు
మనం కడబూరు శబ్దం విన్నప్పుడే మనం మార్పు పొంది ఒక్క నిమిషం అంటే రెప్పపాటున మనము ఎత్తబడతాం. అయితే ఇప్పుడే మనకు మార్పు పొందాలి. అందుకోసం అంటుంటారు, మీరు మారు మనసు పొందుడి, మారు మనసు పొందుడి, మారు మనసు పొందుడి, మారు మనసు పొందుడి, మారు మనస్సు పొందుడి. అంటే మారు మనస్సు పొందుడి అని ఎక్కడి నుంచి అరణ్యములో యోహాను గారు కూడా ప్రకటించాడు. వారు మారు మనసు పొంది చాలామంది ఏం చేస్తారంటే వారి పాపములు ఒప్పుకొని బాప్తిసం పొందిన వారు ఉన్నారు. ఇప్పుడు కూడా చాలామంది మారు మనసు పొంది ఎన్ని రోజులు ఉంటున్నారు? ఆ మారు మనసు కలిగి 1 నెల రోజులు ఉంటున్నారు, 1 సంవత్సరం ఉండగలుగుతున్నారు. కానీ ప్రభు వచ్చేంత వరకు అదే మారు మనసు కలిగి ఉండలేకపోతున్నారు. కారణం ఏంటంటే మనము ఉండే కొంత మన భక్తి ఏమైపోతుంది, ఎక్కువ చిందిపోయి తక్కువ అయిపోతుంది. భక్తి తక్కువ అయిపోతుందన్న కారణం ఏంటంటే ఇప్పుడు కరెక్ట్గా ఉన్నాం అనుకోండి, ఇప్పుడు నేను ఖచ్చితంగా ప్రభు సన్నిధిలో నడుస్తున్నాను, వారం చర్చకి వెళ్తున్నాను, ప్రతి దినప్పుడు రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తున్నాను, రోజు చూస్తున్నప్పుడు దేవునితో భయభక్తులు కలిగి ఉంటున్నాను, ఇప్పుడు ప్రభు వస్తే చాలు అనుకుంటున్నాం మనం. చాలామంది ఇవ్వనుకున్నాం. అయితే ఎందుకంటే కొంచెం శ్రమ రాగానే, కొన్ని ఇబ్బందులు రాగానే ఏం చేస్తాం? ప్రార్థన చేయడం మానేస్తాం. చాలామంది ఏం చేస్తామంటే దేవుణ్ణి విడిచిపెట్టేసి మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటాం. కనుక ప్రియమైన వీరందరూ కూడా ఇష్టానుసారంగా దేవుని విడిచిపెట్టేసి దేవుని ఆజ్ఞలను మర్చిపోయి, దేవుని సన్నిధి మర్చిపోయి, దేవుని ఇష్టానుసారంగా ఉండకుండా మనుషులు ఇష్టానుసారంగా జీవించినప్పుడు ఏమాత్రం కూడా వారు మార్పు పొందటానికి అవకాశము లేదు. అక్కడ స్పష్టంగా రాయబడిన మాటని మరొకసారి చదివితే ఆ మాట రాయబడుతుంది, మీకు ఒక మర్మము. ఏంటది? మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని, అంటే చనిపోము గాని నిమిషములో ఒక్క రెప్పపాటున కడబోర మోగగానే మార్పు పొందు అని చూడండి. కడబోర మోగగానే మనమందరము కూడా రెప్పపాటున మనమందరం మార్పు పొందాలి అంటే ప్రియమైన దేవులారా ఏం చేయాలి? మన విశ్వాసాన్ని మనము కాపాడుకోవాలి, మన భక్తిని మనము కాపాడుకోవాలి. మనము దేవుని సన్నిధిలో ఎప్పుడూ మనము గడుపుతూనే ఉండాలి. దేవుని యొక్క మందిరముగా మార్చుతూ ఉండాలి. ఎప్పుడు దేవుని ఆలయముగా మనం ఉండాలి. అంతే, అప్పుడే మనము రెప్పపాటున మనము మార్పు పొందుతాం. మార్పు అంటే ఏంటండి? ఈ దేహము ఇప్పుడు బరువుగా ఉంది. మరి ఈ దేహం చూసినప్పుడు మట్టి దేహంగా ఉంది. ఈ మట్టి దేహాన్ని ఏం చేస్తుంటే అది మహిమ దేహముగా మారిపోద్ది. గట్టిగా చూద్దామా? అలాగా భక్తిని కాపాడుకుంటూ, తన విశ్వాసమును కాపాడుకుంటూ పరిశుద్ధతలో ఉన్నవాడు ఏమైందంటే రెప్పపాటున వాడు మార్పు పొందుతాడు. మార్పు ఏంటి? దేహం మారిపోద్ది. ఇప్పుడు మహిమ శరీరముగా మారిపోద్ది. దేవునికి స్తోత్రం. ఎప్పుడు మహిమ శరీరముగా మార్చబడుద్దాం, మనం గాల్లో వెళ్ళిపోతామంట. గట్టిగాల్లో చూద్దామా? మట్టి శరీరముగా ఉన్నాము అనుకో, మట్టి శరీరంగా ఉంటే ఎత్తబడడానికి అవకాశం లేదు. యేసు ప్రభు కూడా చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన మహిమ శరీరముగా మార్చబడది. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన మహిమగా మార్చబడ్డాడు. ఆయన శరీరం మట్టి శరీరం కాదండి. ఎప్పుడు 3వ దినమున ఆయన తిరిగి లేచాడు. అందుకోసమే ఏమన్నాడు చూస్తున్నప్పుడు జాగ్రత్తగా గ్రహించండి. మరియమ్మ అంటది, మరియమ్మ నన్ను తాకపోతుండే, నన్ను మీరు తాకవద్దు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మరియా నువ్వు నన్ను తాకవద్దు. దేవునికి స్తోత్రం. తర్వాత చూస్తాను ఒక్క విషయంలో అంటాడు. ఎక్కడంటే తోమా విషయంలో మాట్లాడతావు. తోమా, ఇంక నువ్వు నమ్మట్లేదు కనుక నా గాయములో ఎలిబెట్టి చూసి నువ్వు అవిశ్వాసి కాక విశ్వాసమై ఉన్న అంటాడు. అప్పుడు గాయములు ఎలిబెట్టి చూసిన తర్వాత అప్పుడు ప్రభువా క్షమించు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గ్రహించండి. ఆయన తిరిగి లేచిన తర్వాత మహిమ శరీరముగా మార్చబడదే. ఇప్పుడు మనము కూడా మార్పు పొందాలంటే, ఆ మహిమ శరీరముగా మార్చబడాలి అంటే మనము మన విశ్వాసాన్ని మనము కాపాడుకోవాలి. అవునా? మన విశ్వాసాన్ని మనము కాపాడుకుంటూ, మన పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవుని చిత్తానుసారంగా జీవించే వారమై ఉండాలి. హల్లెలూయా. అందుకోసం ఇంకొక మాట మీకు జాగ్రత్తగా గ్రహించండి. ఈ కడబూరు శబ్దము విన్నప్పుడు చదువుదాం. ఇంకా అక్కడ అంటాడు, మనము రెప్పపాటున మార్పు పొందుదాము, బోరమోగును, అప్పుడు మృతులు. ఎవరంటే అండి? చనిపోయిన వారు, ప్రభునందు నిద్రించిన వారు. ఎవరు వారు?
ప్రభునందు నిద్రించిన వారు. సమాధులు మరి చాలామంది సమాధులు కడుతున్నాయి. ఎంత అందంగా కడుతున్నారో, ఎంత అందంగా కడుతున్నారో. నేను సమాధి చేయడానికి వెళ్ళినప్పుడు అసలు ఒక్కొక్కటి ₹1,00,000 సమాధి కూడా ఉంది, ₹1,00,000 సమాధి కూడా ఉంది. కానీ మంచిదే, క్రైస్తవ విశ్వాసాన్ని బట్టే ప్రభుని నమ్మి ఉన్నారు కనుక, మారు మనసు పొంది ఉన్నారు కనుక ఒక్కరోజు ప్రభు రాబోతున్నాడు. ఆ కడబోర శబ్దం విన్నప్పుడు మరి మృతులైన వారు లేస్తారనే సంగతి బైబిల్ చెప్తుంది. కాబట్టి ఇప్పుడు సమాధిలో ఉన్నవారు లేపబడతారని చెప్పేసి దేవుని వాక్యము తెలియచేస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ లేవరండి, అందరూ లేవరు. చాలా జాగ్రత్త నుంచి ఎవరు చూసినప్పుడు తన విశ్వాసాన్ని కాపాడుకోగలుగుతారో, ఎవరు విశ్వాసంగా జీవిస్తారో, తన ఎప్పుడు ప్రభు యొక్క చిత్తానుసారంగా తన మరణమును పొందుతారో, వారే ప్రభునందు నిద్రిస్తారో వారు మాత్రమే ఆ కొడబూరు శబ్దము వినగానే వారు మాత్రమే సమాధులు ఏమైతాయి, తెరవబడతాయి. చదువుదాం మాటని. మనము మార్పు పొందుదము, క్షయమైన ఈ శరీరము అచేతను ధరించుకుంటుందంట. అంటే ఈ మట్టి శరీరము ఏం ధరించుకుంటుందంట? అచేతను మహిమ శరీరాన్ని ధరించుకోవాలి. అంటే మహిమ శరీరాన్ని ధరించుకోవాలంటే మనలో ఏముండకూడదు? పాపము ఉండకూడదు, పాప తలంపులు ఉండకూడదు, పాప చూపు ఉండకూడదు, పాప మాటలు ఉండకూడదు. గట్టిగా చూద్దామా? మనము అనుకుంటాం. మంచి జాగ్రత్త గ్రహించండి ప్రియమైన దేవుళ్ళరా. ఒక నాన్నగారు అంటున్నాడు, చూస్తున్నప్పుడు మాయా మంచి ప్రార్థన చేస్తుంది కానీ నోటి మాటలు చూస్తే అన్ని బూతి మాటలు మాట్లాడుతుంది. కనుక మాయా పరలోకానికి వెళ్ళిద్దా అయ్యగారు అని నన్ను అడిగితే నేనన్నాను, పరలోకానికి వెళ్ళిద్దో వెళ్ళదో నాకైతే తెలియదు, కానీ ఎవరు వారు నోటిని కాపాడుకోగలుగుతారో, ఎవరు వారి శరీరంలో అన్ని విషయాల్లో పరిశుద్ధంగా కలిగి ఉంటారో వారు మాత్రమే, వారు శరీరము మట్టి శరీరము మహిమ శరీరముగా అచేతను ధరించుకుంటుందో వారు మాత్రమే వెళ్ళగలుగుతారు. గట్టిగా చూద్దామా? హల్లెలూయా. ఈ లోకంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గ్రహించండి. వాళ్ళు అచేతను ఏం వదిలిపెడతారు? మట్టి శరీరాన్ని వదిలేసి వారు ఏం తీసుకుని వెళ్తారు తెలుసా? మహిమ శరీరము. చదువుదాం, ప్రియమైన దించారు జాగ్రత్త. ఈ శరీరము అచేతను ధరించుకొని చూడండి, మధ్య ఈ శరీరం అమృతము ధరించుకొని, ఈ శయమైనది అచేతను ధరించుకున్నప్పుడు ఈ చేయమందు మరణము మింగివేయబడును. అప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా? మరణమా, ఓ మరణమా నీ ముల్లెక్కడ? ఓ మరణమా నీ విజయం అక్కడ? మరణపు ముళ్ళు పాపము. దేవునికి స్తోత్రం. మరణపు ముళ్ళు పాపము. దేవునికి స్తోత్రం. ఎప్పుడు కూడా నీ పరిశుద్ధతగా జీవించగలిగితే, నువ్వు మార్పు పొందిన వ్యక్తిగా ఉంటే, అప్పుడు మరణమును గురించి నువ్వు భయపడాల్సిన అవసరము లేదు. గట్టి సప్పడకూడదని మాయం ప్రథమా. అప్పుడు మరణమును గురించి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు భయపడుతూ ఉంటావు. ఎందుకు తెలుసా? పాపములో ఉన్నావనుకో, పాపములో జీవిస్తున్నావనుకో, పాపములో జీవిస్తున్నప్పుడు, నువ్వు పాపములో ఉంటున్నప్పుడు ప్రియమైన దేవునిరా, నీవు పాపములో ఉంటే కంపల్సరిగా నీవు విడవబడే వ్యక్తులుగా ఉంటావు. హల్లెలూయా. నీ శరీరము అచేతను ధరించుకున్నప్పుడు నువ్వు మార్పు పొందిన, ఇప్పుడే నువ్వు మార్పు పొందాలి. నీ విశ్వాసమును బట్టి నువ్వు మార్పు పొందినప్పుడు అప్పుడే నువ్వు ఆ కడబోరు శబ్దం వినగానే నువ్వు వెత్తబడే గుంపులో ఉంటావు. గట్టికి సప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వెత్తబడే గుంపులో ఉంటావు కనుక మోకరించే చిన్న ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడైన నా తండ్రి, జీవాధిపతి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నువ్వు గొప్ప దేవుడు నా తండ్రి. కడబూరు శబ్దం విన్నప్పుడు మేము నా తండ్రి ఎలా ఉండాలో ఆ కడబూరు శబ్దం ఉన్నప్పుడు మేము అచేతను నా తండ్రి ధరించుకోవాలి అంటే మేము ఎలాంటి నీతిగా జీవించాలో, ఎలాంటి
పాపం మాలో ఉండకూడదు, నిష్కలంకముగా ఉండాలి. ప్రభువా మాలో ఏ పాపము ఉండకూడదు, నిత్యము మీ కొరకు నా తండ్రి ఆ చేతిని ధరించుకోవడానికి మా విశ్వాసాన్ని మేము కాపాడుకుందాముగాక. ఆమేన్. మా విశ్వాసాన్ని మేము కాపాడుకుందాముగాక. ఆమేన్. ఆ కడబూరు శబ్దం విన్నప్పుడు ప్రభువా మేము నా తండ్రి రూపాంతరము పొందుదముగాక. ఆమేన్. రూపాంతరము పొందుదముగాక. ఆమేన్. ఒకరిని ఎదిరించి ఉంటే ప్రభువా నా తండ్రి సమాధులు తెరవబడునుగాక. ఆమేన్. సమాధుల్లో నుంచి మాయమ శరీరంతో ఎత్తబడుదుముగాక. ఒకరు ఇప్పుడే నీ రాకడ వస్తే ఇప్పుడే ఈ అచేతను ధరించుకునే వారముగా, ఈ శరీరము మహిమ శరీరముగా మార్చబడినట్లుగా ఎలాంటి పాప మా జీవితము లేకుండా మా విశ్వాసాన్ని కాపాడుకొనొచ్చు, మా పరిశుద్ధతను మేము కాపాడుకొనొచ్చు. నిత్యముని స్తుతించు ప్రభు, నిత్యము నిన్నుపోలి నడిచే భాగ్యాన్ని నాకు ఈ బిడ్డలకును అనుకరించండి. ఎవరు వింటున్నారు, ఎవరు ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారో ప్రభువా వారందరూ కూడా నాయన నీ యొక్క శబ్దం వినగానే, ఆ కొడబూరు శబ్దము వినగానే, ఆ బోర శబ్దము వినగానే నీ బిడ్డలో రెప్పబాటున మార్పు పొందుదురుగాక, మార్పు పొందుదురుగాక, మార్పు పొందుదురుగాక. ఆ చేతను ధరించుకొని నీతో కూడా కొనిపో గుంపులో ఉంచమని యేసు నామములో ప్రార్థించి దీవిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. Hallelujah, hallelujah.